జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైన లాయర్గా రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు విజయం సాధించాడు. ఈరోజు మీ ముందు నిలబడ్డాడు. మీరు ఓడిపోయారు. మీరు ఓడిపోయారు. మీరు ఎందుకు ఓడిపోయారు చెప్పనా? ఉగ్రవాద కేసు పెట్టి ఓడిపోయారు. సో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు రిమాండ్ ఇచ్చినా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము ఆల్రెడీ నైతికంగా గెలిచాం. బెయిల్ ఇచ్చిన పోరాటం కొనసాగుతుంది. రావణ్ని బయటకు తీసుకొచ్చేంత వరకు, ప్రజాస్వామ్యాన్ని నిలదొక్కేంత వరకు, రిస్టోర్ చేసేంత వరకు కొనసాగుతుంది. ఈరోజు బెయిల్ వస్తుందో రాదో నాకు తెలియదు. న్యాయమూర్తి గారి యొక్క డిస్క్రిప్షనరీ పవర్, వారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. మేమైతే వాదన సమర్థవంతంగా గెలిపించాం. బెయిల్ వస్తుందా రాదా, కన్సిడర్ చేస్తారో చేయరా, న్యాయస్థానాలు ఇష్టం. ఏది జరిగినా రావణ్ కోసం న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగుతుంది. ఫైనల్గా రావణ్ కోసం మాట్లాడినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మొదటిసారిగా రావణ్ యొక్క అరెస్టును ఖండించినటువంటి వైఎస్ఆర్సీపీ వారి శ్రేణులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.